నా వల్ల ఏదీ కాదు. నేనెందుకు పనికిరాను. నేను వేస్ట్ గాడిని. ఈ సొసైటీకి నేను పనికిరాను. వాడిలా నేను అమ్మాయిలు పడేయలేను. నాకు డబ్బులు సంపాదించడం చేత కాదు. నేను వేస్ట్ ఫెలోని, వేస్ట్ ఫెలోని, వేస్ట్ ఫెలోని. నువ్వు వీక్ పర్సన్‌వి అని ఎందుకు అనుకుంటున్నావో తెలుసుకోవాలనుకుంటున్నావా? ప్రతి మనిషిలో చిన్న చిన్న లోపాలుంటాయి. నువ్వు ఆ లోపాన్ని గురించి మాత్రమే ఎక్కువగా ఆలోచిస్తావు. ఎక్కువగా మాట్లాడతావు. అనవసరమైన విషయాల గురించి ఏడుస్తావు. జీవితం నిన్ను నేల కూల్చే వరకు నువ్వు మళ్ళీ మళ్ళీ అనవసరమైన మ్యాటర్స్‌లో రెస్పాండ్ అవుతూనే ఉంటావు. కానీ నిజమైన ఆల్ఫా మేల్ అలా చేయడు. ఈ వీడియోలో ఆల్ఫా మేల్ అంటే ఎలా బిహేవ్ చేస్తాడో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ ఈ వీడియో ఫుల్‌గా చూసిన తర్వాత నీ లైఫ్ నీ కంట్రోల్‌లో ఉన్నట్లు నువ్వు ఫీల్ అవ్వకపోతే కింద కామెంట్ చెయ్యి. ఇంక లైఫ్‌లో నేను ఇంకో వీడియో పెట్టను. నువ్వు ఒక విషయం క్లియర్‌గా అర్థం చేసుకో. నువ్వు ఈ గదిలో పెద్ద మనిషిగా బిల్డప్ కొట్టాల్సిన అవసరం లేదు. నువ్వు అరవాల్సిన అవసరం లేదు. పోరాడాల్సిన అవసరం లేదు. ఎవరికీ ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదు. నీకు కావాల్సింది ఒకటే కంట్రోల్. నీ మనసును కంట్రోల్ చెయ్యి. నీ ఫేస్‌ని కంట్రోల్‌లో ఉంచుకో. నీ హార్ట్ బీట్‌ని కంట్రోల్‌లో ఉంచుకో. అదే నిన్ను ప్రమాదకరంగా మారుస్తుంది. నీ కండలు కాదు, నీ డబ్బు కాదు, ఓన్లీ కంట్రోల్ మాత్రమే నిన్ను పవర్‌ఫుల్ చేస్తుంది. నిన్ను సగానికి విరిచే వాళ్ళు నీ చుట్టూ ఉంటారు. నీ వైపు ఎప్పుడూ కోపంగా చూస్తారు. అప్పుడే నువ్వు స్ట్రాంగ్‌గా ఉండాలి. నువ్వు కదలకూడదు. నువ్వు భయపడకూడదు. అండ్ ఆ సైలెన్స్‌లో వారు నీలో ఉన్న తుఫాన్‌ని ఫీల్ అవుతారు. నీ సునామీని చూస్తారు. భయపడతారు. ఒక మనిషి నలుగురు ముందు తనని తాను వీక్ చేసుకోవడం ఎప్పుడైనా చూసావా? ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అరుస్తూ, గోడలను గుద్దుతూ మృగంలా అందరి ముందు ప్రవర్తిస్తాడు. అలా చేస్తే నువ్వు బలహీనుడివి కాదని అందరూ అనుకోవాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావా? నువ్వు అలా చేస్తే నీ జుట్టుని శత్రువుకి ఇచ్చినట్లే. నేను అలా చేసిన వాళ్ళని కొన్ని వేల మందిని చూశాను. కానీ ప్రతిసారి అలా బిహేవ్ చేసిన వాడు ఓడిపోతాడు. ఇంకా ఇంకా వీక్ అయిపోతాడు. వాడు వీక్ అని అందరికీ తెలిసేలా చేస్తాడు. ఎమోషనల్‌గా ఉన్న మనిషి ఎలా రెస్పాండ్ అవుతాడు అన్నది ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు. అండ్ అలా ఒక మనిషిని ప్రెడిక్ట్ చేయగలిగితే ఆ మనిషిని ఈజీగా నాశనం చేయొచ్చు. ఒక వీక్ పర్సన్‌గా నువ్వు ఉంటే శత్రువు క్రూరంగా మాట్లాడితే వెంటనే రెస్పాండ్ అయిపోతావు. శత్రువు నీ ఈగోని రెచ్చగొడితే వెంటనే రెచ్చిపోతావు. శత్రువు నీకు బ్యాడ్ న్యూస్ చెప్తే నువ్వు పడిపోతావు. అలా ఒకరి మాటలకు ఎమోషనల్‌గా రెస్పాండ్ అవ్వడం, రియాక్ట్ అవ్వడం అదేమీ గొప్ప కాదు. అది ఒక బానిసత్వం. ఎమోషన్స్‌కి బానిసత్వం, బాధకి బానిసత్వం, ఇతరుల అభిప్రాయాలకి బానిసత్వం. కానీ ఆల్ఫా మేల్ నువ్వు తన ముఖం మీదే అవమానించిన తన సిగరెట్ వెలిగిస్తాడు. తల వంచుకుంటాడు. నవ్వుతాడు. ఎందుకంటే టైం వచ్చినప్పుడు మాత్రమే ఆల్ఫా మేల్ రెస్పాండ్ అవుతాడు. ఆల్ఫా మేల్ ఎప్పుడు రెస్పాండ్ అవుతాడు అంటే శత్రువు చాప్టర్ క్లోజ్ అయిపోతుందని గ్యారంటీ ఉంటేనే రెస్పాండ్ అవుతాడు. ఆల్ఫా మేల్ అనేవాడు ఆటని కంట్రోల్ చేస్తాడు. కానీ నువ్వేం చేస్తావు? ఆల్ఫా మేల్ బోర్డు తిప్పేస్తున్నప్పుడు నువ్వు ఇంకా పావులు కదుపుతూనే ఉంటావు. 2 రకాల యుద్ధం ఉంటుంది. ఒకటి బుల్లెట్లతో, మరొకటి నీ తలలో. రెండవది చెయ్యడం చాలా కష్టం. ఆల్ఫా మేల్ యాంగర్‌ని కంట్రోల్ చేస్తాడు. పెయిన్‌ని ఫ్యూయల్‌గా మారుస్తాడు. అదే నువ్వు చెయ్యాలి. నువ్వు ప్రాబ్లం వల్ల వచ్చే పెయిన్ నుండి పారిపోకూడదు. దానిలో మునిగిపోకూడదు. నువ్వు దాన్ని ఉపయోగించాలి. నువ్వు దాన్ని పదును పెట్టాలి. కత్తిలా మార్చాలి. ఆపై నీ దారిలో అడ్డుగా ఉన్న ప్రతి దానిని నరకాలి. నీకు ఒక రహస్యం చెప్తున్నా. నీ ఫేస్ అది ఒక ముసుగు. నీ ఫేసే నీ ఆయుధం. ఇలా ఉంటేనే నువ్వు ఈ రూమ్‌ని కంట్రోల్ చేయగలుగుతావు. చాలా క్యాలిక్యులేటివ్‌గా మాత్రమే రెస్పాండ్ అవ్వు. నువ్వు భయపెట్టాలి అనుకున్నప్పుడు మాత్రమే ముఖం కోపంగా ఉంచు. ప్రపంచం నీ సైలెన్స్‌ని చూసి ఆశ్చర్యపోనివ్వు. వారు ఏవేవో ఊహించుకోనివ్వు. మిస్టరీ అనేది ఒక పవర్. అండ్ సైలెన్స్ చాలా డేంజర్. నువ్వు ఏం కోరుకుంటున్నావు? సెలబ్రిటీ లాగా ప్లెజరా? ఫిగర్సా? లగ్జరీయా? ఆర్ వైన్ విస్కీనా? ఒకటి గుర్తుపెట్టుకో తమ్ముడు. సెలబ్రిటీ అనేవాడు సంపాదించిన తర్వాతే విస్కీ తాగుతాడు. వాడు థ్రిల్స్ వెనక పరిగెత్తడు. వాడు సామ్రాజ్యాలను నిర్మిస్తాడు. డిసిప్లిన్ అనేది ఒక శిక్ష కాదు. అది నీ కవచం. అది నీ కత్తి. అది నీ మతం. నువ్వు నీ ఫీలింగ్స్‌ని నియంత్రించుకోగలిగితే నువ్వు టైంని యూజ్ చేయగలుగుతావు. ఎమోషన్స్‌ని యూజ్ చేయగలుగుతావు. ఎండ్ ఆఫ్ ద డే వరల్డ్‌లోనే స్ట్రాంగెస్ట్ పర్సన్ అయ్యి సక్సెస్ అవుతావు. నీ ఏజ్‌లో మిగతా వాళ్ళు రీల్స్ చూసుకొని, అమ్మాయిల కోసం సొల్లు కార్చుకొని, పార్టీస్ అని, పబ్స్ అని టైం వేస్ట్ చేస్తూ ఉంటారు.
కానీ నువ్వు ఎవ్వరికీ చెప్పకుండా సీక్రెట్‌గా నీ సామ్రాజ్యాన్ని మెల్లిమెల్లిగా ఒక్కొక్క ఇటుక పేరుస్తూ నీకు నువ్వు కట్టుకోవాలి. ఇక్కడ నుండి 5 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకో. నువ్వు టాప్‌లో ఉంటావు. ప్రతిరోజు డిసిప్లిన్‌గా ఉండు. బట్ వాళ్ళు మాత్రం ఎప్పటికీ కుక్కలలాగా సుఖాల కోసం చిల్లర పనులు చేస్తూనే ఉంటారు. నువ్వు నమ్మిన వ్యక్తి నీ నుండి అన్నీ లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. డబ్బు, అధికారం, కుటుంబం అన్నీ లాక్కోవడానికి చూస్తాడు. నువ్వు ప్రతిస్పందిస్తావని అనుకుంటాడు. నువ్వు తీవ్రంగా కాల్ చేస్తావని అనుకుంటాడు. కానీ నువ్వు అలా చేయకూడదు. నువ్వు నవ్వి అతనికి ఒక డ్రింక్ ఇచ్చి వాడు సేఫ్‌గా ఉన్నాడని నమ్మించు. ఆ తర్వాత సరైన టైం వచ్చినప్పుడు నువ్వు అతన్ని నాశనం చెయ్యు. నువ్వేమాత్రం డిసప్పాయింట్ అవ్వకూడదు. గందరగోళం చేయకూడదు. ఓన్లీ ప్లాన్ చేసి దెబ్బ కొట్టు. కానీ అప్పటి వరకు రెస్పాండ్ అవ్వకు. రివెంజ్‌ని చల్లగా సర్వ్ చేయడం ఉత్తమం అని అందరూ అంటూ ఉంటారు. కానీ నువ్వు ఐస్ కంటే చల్లగా సర్వ్ చెయ్యి. జీవితం ఎవ్వడిని వదలదు. ప్రతి ఒక్కడికి సరదా తీర్చేస్తది. నిన్ను టెస్ట్ చేయడానికి చూస్తది. బ్రేక్ చేయడానికి చూస్తది. నీ వీక్‌నెస్‌ని అందరికీ తెలిసేలా చేస్తది. కాబట్టి సుఖాల వెనక తిరగడం మానేయి. ప్రెజర్ కోసం వెతకడం స్టార్ట్ చెయ్యి. ఎందుకంటే డైమండ్స్ అనేవి ప్రెజర్ నుండి మాత్రమే పుడతాయి. ప్లెజర్ నుండి కాదు. రాజులు కూడా యుద్ధాలు గెలిచే రాజులవుతారు. పెయిన్ కూడా ప్లెజర్‌గా ట్రీట్ చెయ్యి. ఏ ప్రాబ్లమ్ వచ్చినా నువ్వు ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి ఏదో ఒక ఆపర్చునిటీ అని అనుకో. డిసిప్లిన్ అనేది నీ మైండ్ సెట్‌గా మార్చుకో. నీ కష్టాలు నిన్ను స్ట్రాంగ్‌గా చేస్తాయి. నువ్వెప్పుడు కంఫర్ట్ జోన్‌లో బ్రతకడం వల్ల ఎదగలేవు. ఆ కంఫర్ట్ అనేది నిన్ను ఇంకా ఇంకా నాశనం చేస్తుంది. నువ్వు నీతో నువ్వు యుద్ధం చేస్తేనే ఎదుగుతావు. నువ్వు ఎప్పుడూ ఒక ఐ ఓపెన్ చేసే పడుకో. అంటే నువ్వెవరిని కంప్లీట్‌గా నమ్మకూడదు. అలా అయితేనే నువ్వు గెలుస్తావు. లెగసీ అనేది ఎప్పుడూ సౌండ్ చేస్తూ రాదు. లెగసీ అనేది సైలెంట్ అవర్స్‌లో మాత్రమే బిల్డ్ చేయబడుతుంది. ఎవ్వరూ చూడనప్పుడు, ప్రపంచం నిద్రపోతున్నప్పుడు, నీలో నువ్వు కామ్‌గా రగులుతున్నప్పుడు మాత్రమే లెగసీ తయారవుతుంది. మిగతా వాళ్ళు పార్టీ చేసుకుంటూ, ఆలోచిస్తూ, లెక్కలు వేసుకుంటూ, ఫిర్యాదులు చేస్తూ ఉన్నప్పుడు సైలెంట్‌గా నీ నీడలో నువ్వు రక్తం కారుస్తూ నువ్వు ఎదగాలి. అప్పుడు ప్రపంచం నీ పేరును భయంతో, గౌరవంతో పలుకుతుంది. వారసత్వం అనేది ఎవ్వడికి ఇవ్వబడలేదు. అది నిర్మించబడింది. నువ్వు ఈ రోజు నుండి సుఖాల కోసం జీవించడం మానేసి, శాశ్వతంగా నువ్వు నీ సామ్రాజ్యాన్ని బిల్డ్ చేసుకోవాలి అని నిర్ణయించుకున్న క్షణం, ఆ క్షణం నుండే నీ లెగసీ అనేది ప్రారంభం అవుతుంది. సో వాట్ నౌ? నువ్వు నా మాటలన్నీ విన్నావు. నా మాటల్లో ప్రతి లైన్‌ని నువ్వు కసిగా ఫీల్ అయ్యావు. కానీ యాక్షన్ లేకుండా మాటలు ఎందుకు పనికిరావు. కాబట్టి నేను నిన్ను అడుగుతున్నాను. నువ్వు ఎమోషనల్‌గా ఉండటం ఆపేసినట్లేనా? క్లారిటీతో ఆలోచించడానికి నువ్వు రెడీ అయినట్లేనా? సైలెన్స్‌గా నీతో నువ్వు యుద్ధం చేయడానికి రెడీయేనా? ఒక భయమే లేని మనిషిలా నడవడానికి రెడీయేనా? అయితే ఇక్కడే ఉంది నీ యుద్ధం. నీలో ఉన్న ఒక వీక్‌నెస్‌ని ఈరోజే తీసేయి. నెక్స్ట్ ఎప్పుడైనా నీకు ప్రాబ్లమ్ వచ్చి పెయిన్‌లో ఉంటే ఎవ్వరికీ ఏం చెప్పకుండా ఒక్కడివే ఫేస్ చెయ్యి.